పచ్చని పొలాలు, ఎడ్లబండ్ల సవ్వడి, రాట్నం వడికే ముసలివాళ్లు. ఇది 1950 నాటి అనంతపురం గ్రామం. ఆ ఊరి మునసబు గారికి ఒక వింత నమ్మకం కలిగింది. ఒక నాటు వైద్యుడు చెప్పిన మాటలు విని రోజూ గాడిద పాలు తాగటం వల్ల తనకు అపారమైన శక్తి వచ్చిందని, తను ఊరిలో అందరికంటే గొప్ప బలవంతుడినని భ్రమపడసాగాడు. ఆ అహంకారం కాస్త గర్వంగా మారి ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టే స్థాయికి చేరింది. మునసబుగారి ఇంటి వరండాలో మునసబుగారు, నాటు వైద్యుడు లింగయ్య కూర్చొని ఉన్నారు. ఏమయ్యా లింగయ్య, నువ్వు చెప్పినట్టే వారం రోజులుగా గాడిద పాలు తాగుతున్నాను. నా ఒంట్లో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిజంగానే నాకు ఏనుగు బలం వస్తుందంటావా? అబ్బే, ఏనుగు బలమేంటి మునసబు గారు? ఆ గాడిద పాలు సాక్షాత్తు కొండలను పిండి చేసే శక్తినిస్తాయి. మీరు గమనించారో లేదో, మీ కంఠస్వరం కూడా ఇప్పుడు గంభీరంగా మారింది. ఎదుటివాడు మీ వంక చూడాలంటేనే గజగజ వణికిపోవాలి. అవునయ్యా, నాకు అలాగే అనిపిస్తోంది. మొన్న రాత్రి మా పెరట్లోని పెద్ద బావిలో ఉన్న నీటిని తోడుతుంటే అసలు అలసట అన్నదే రాలేదు. ఇదంతా నీ పితామహుల విద్య. చిత్తం ప్రభు, ఇది మా పూర్వీకుల రహస్యం. ఈ పాలు తాగిన వారు ఆకాశాన్ని కూడా తాకగలరు. కాకపోతే ఈ విషయం ఎవరికీ చెప్పకండి, లేదంటే ఊరి జనం అందరూ గాడిదల వెంట పడతారు. ఎవరికి చెప్తానులే, కాని ఈ ఊరిలో నన్ను మించిన బలవంతుడు ఇంకొకడు ఉండకూడదు. ఆ రాకసిలోయలో ఉండే రంగడు గాడిదలను కాస్తుంటాడు కదా, వాడికి కూడా ఈ విషయం తెలియదుగా. వాడికేం తెలుస్తుంది మునసబు గారు? వాడు గడ్డి పరకతో సమానం. మీ పాదాల కింద పడి ఉండాల్సిన వాడు. మీరు మాలికలు కట్టి గాలిలో ఎగిరినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద మునసబుగారు కూర్చొని ఉన్నారు. పక్కనే తన బంటు సింహాద్రి. యారా సింహాద్రి, చూసావా ఈ చేతులు ఎలా ఉన్నాయో? ఆ గాడిద పాల మహిమ వల్ల ఇనుప చువ్వల్లా తయారయ్యాయి. ఈ ఊరిలో నన్ను ఎదిరించే మొగాడు ఒక్కడైనా ఉన్నాడా? చిత్తం మునసబు గారు, మీ బలం ముందు ఆ భీముడు కూడా దిగదుడిపే. మీరు తలుచుకుంటే ఈ చెట్టును కూడా వేలతో సహా పీకేయగలరు. అది నిజమేరా. అటు చూడు, ఆ రాకసిలోయ నుండి వస్తున్నాడు రంగడు. ఆ గాడిదలని కాచుకుంటూ బతికేవాడు. వాడికి బలం అంటే ఏంటో చూపిస్తాను. రంగడు తన గాడిదలతో అటుగా వెళ్తుంటే మునసబుగారు పిలుస్తారు. ఒరే రంగడు, ఇట్రా. ఎప్పుడు ఆ గాడిదల వెంటే ఉంటావు కదా. అవి ఇచ్చే పాల వల్ల నాకు ఎంత శక్తి వచ్చిందో తెలుసా? కావాలంటే పరీక్షించుకో. నమస్కారం మునసబు గారు, మీరు గొప్పవారు, అధికారమున్నవారు. మీతో మాకేం పరీక్షలండి? అయినా గాడిద పాలు తాగితే బలం వస్తుందని నేనెప్పుడూ వినలేదు. అవి కేవలం ఆరోగ్యాన్ని ఇస్తాయి, అహంకారాన్ని కాదు. ఏమన్నావు? నన్నే ఎగతాళి చేస్తున్నావా? నేను ఈ ఊరి మునసబుని. నా పిడికిలి బిగిస్తే రాయి రప్ప కావాల్సిందే. నువ్వు కేవలం ఒక కాపరివి. నీ తెలివితేటలు నా బలం ముందు సరిపోవు. మునసబు గారు, బలం అంటే కేవలం కండలు పెంచడం కాదు. నిజమైన బలవంతుడు ప్రకృతిని తన వశం చేసుకోగలడు. ఉదాహరణకు, మీరు అంతటి బలవంతులైతే ఆ ఆకాశంలో మెరిసే నక్షత్రాన్ని కిందకు దించి ఈ పల్లెంలో ఉంచగలరా? లేదా వీస్తున్న ఈ గాలిని ఒక గోనె సంచిలో కట్టి మూటగట్టగలరా? ఒరే పిచ్చివాడా, ఇదెంత పని? నేను గాడిద పాలు తాగినవాణ్ణి. రేపు రాత్రికి రా, ఆ నక్షత్రాన్ని తెచ్చి పల్లెంలో పెడతాను. అలాగే గాలిని మూటగట్టి చూపిస్తాను. నేను గనక అది చేసి చూపిస్తే నువ్వు నీ గాడిదలను వదిలేసి నా ఇంట్లో పనోడిగా చేరాలి. సరే మునసబు గారు, అలాగే చేద్దాం. ఒకవేళ మీరు చేయలేకపోతే మీరు మీ గర్వాన్ని వదిలేసి అందరితో సామాన్యంగా ఉండాలి. ఆ గాడిద పాలు తాగడం వల్ల వచ్చిన పిచ్చి భ్రమలను విడిచిపెట్టాలి. మునసబుగారు ఇంటికి వెళ్లారు. ఆయన భార్య కమలమ్మ భోజనం వడ్డిస్తోంది. ఏవండి, రచ్చబండ దగ్గర రంగడితో ఏంటా గొడవ? ఊరంతా చెప్పుకుంటున్నారు. నక్షత్రాలను కిందకు దించుతున్నారట కదా. ఏమైంది మీ బుద్ధికి? నీకు తెలీదు కమలమ్మ, వాడు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నేను గాడిద పాలు తాగుతున్నాను కదా. నాలో ఇప్పుడు దైవశక్తి ఉంది. నక్షత్రం ఎంత, దాన్ని లాగి కింద పడేస్తాను. అయ్యో రామా, గాలిని మూట కడతానని కూడా అన్నారట. కంటికి కనిపించని గాలిని ఎలా పట్టుకుంటారు? అది అసంభవం. ఆ రంగడు చాలా తెలివైనవాడు. వాడు మిమ్మల్ని ఇరికించాడు. నువ్వు నోరు ముయ్యి. నాకు శక్తి ఉంది. రేపు రాత్రి చూడు, ఆ రంగడి నోరు ఎలా మూయిస్తానో. మరుసటి రోజు రాత్రి రంగడు ఒక వెండి పళ్ళెం తీసుకుని మునసబుగారి ఇంటి ముందున్న బావి దగ్గరకొచ్చాడు. ఊరి జనమంతా గుమిగూడారు.
మునసబు గారు రండి, ఆకాశం నిండా నక్షత్రాలున్నాయి. అందులో పెద్ద నక్షత్రాన్ని పట్టుకుని ఈ పల్లెంలో వేయండి. మీ చేతిలో బలముంటే అది పారిపోదు. ఇదిగో చూడు, ఇప్పుడు ఆ నక్షత్రాన్ని ఎలా పట్టుకుంటానో. మునసబు గారు ఆకాశం వంక చూశారు. ఒక పెద్ద నక్షత్రం బావి నీళ్లలో మెరుస్తూ కనిపిస్తోంది. రంగడు ఆ పళ్ళెంలో నీళ్లు నింపి బావి పక్కన పెట్టాడు. మునసబు గారు, ఆ బావిలో ఉన్న నక్షత్రం ఇప్పుడు ఈ పల్లెంలోకి వస్తుంది చూడండి. రంగడు పళ్ళెం నిండా నీళ్లు పోయగానే ఆకాశంలోని నక్షత్రం ప్రతిబింబం అందులో పడింది. అదిగోండి, నక్షత్రం పల్లెంలోకి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మీ చేతులతో గట్టిగా పట్టుకోండి. అది బయటకు రాకూడదు. ఇప్పుడే పట్టుకుంటాను. మునసబు గారు తన 2 చేతులతో పళ్ళెంలోని నీటిని గట్టిగా అదిమి పట్టుకున్నారు. కాని నీళ్లు పక్కకు చిమ్మిపోయాయి. నీళ్లు కదిలిపోవటంతో నక్షత్రం మాయమైపోయింది. అయ్యో మునసబు గారు, మీ బలం చూసి ఆ నక్షత్రం భయపడి ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది. మీరు దాన్ని బంధించలేకపోయారు. ఆ, అది అది నీళ్లు కదిలాయి కదా, అందుకే దొరకలేదు. అయినా సరే, ఇది కేవలం మాయ. అసలైన బలం గాలిని పట్టుకోవడంలో ఉంది. రేపొద్దున్నేరా గాలిని మూటకట్టి చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం రంగడు ఒక పాత గోనె సంచిని తీసుకుని మునసబు గారి దగ్గరకొచ్చాడు. మునసబు గారు, ఈ గోనె సంచి తీసుకోండి. ఇందులో వీస్తున్న గాలిని పట్టుకుని ముడివేయండి. అది బరువుగా ఉంటే మీరు గాలిని మూటకట్టినట్టే. ఇదిగో చూడు, ఈ లోయ నుండి వచ్చే గాలిని ఇప్పుడే బంధిస్తాను. మునసబు గారు గాలి వీస్తున్న దిశలో సంచిని ఊపుతూ పరుగులు తీయటం మొదలుపెట్టారు. గంటసేపు అటూ ఇటూ పరిగెత్తారు. ఊపిరి పీల్చుకోవటం కష్టమైపోయింది. మొహమంతా ఎర్రబడిపోయింది. అయినా సంచిలో ఏమీ లేదు. ఏంట్రా రంగడు, ఈ గాలి అసలు పట్టుబడడం లేదు. నేను ఎంత వేగంగా పరిగెత్తినా అది సంచిలోకి రావడం లేదు. మునసబు గారు, మీరు గాడిద పాలు తాగారు కదా, మీకు చాలా శక్తి ఉండాలి. గాలిని చూసి భయపడి పారిపోవడమేంటి? ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి. వద్దు బాబోయ్, నా వల్ల కావడం లేదు. నా ఒంట్లో ఉన్న సత్తు అంతా పోయింది. ఈ గాడిద పాలు తాగడం వల్ల నాకు బలం రాకపోగా ఆయాసం ఎక్కువవుతోంది. రంగడు మెల్లగా మునసబు గారి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఊరి జనమంతా ఆసక్తిగా వింటున్నారు. మునసబు గారు, ఒక మాట చెప్పనా? మీరు తాగే గాడిద పాలు ఆరోగ్యానికి మంచివే కావచ్చు, కాని అవి మీకు అజేయమైన శక్తిని ఇస్తాయన్నది కేవలం మీ భ్రమ. గర్వం పెరిగినప్పుడు మనిషికి లేని శక్తులున్నాయని అనిపిస్తుంది. నిజమే రంగడు, నేను నక్షత్రాన్ని పట్టుకోలేకపోయాను, గాలిని మూట కట్టలేకపోయాను. అంటే ప్రకృతి ముందు నా బలం ఏ పాటిది? మునసబు గారు, నిజమైన బలం శరీరంలో ఉండదు, మన ప్రవర్తనలో ఉంటుంది. ఆ గాడిద రోజంతా బరువులు మోస్తుంది. అది ఎంత బలవంతురాలైనా ఎప్పుడూ తన బలాన్ని చూసి గర్వపడదు. మరి దాన్ని కాచే నాకు లేని గర్వం దాని పాలు తాగి మీకెందుకు రావాలి? రంగడు, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను ఈ ఊరి పెద్దనన్న అహంకారంతో ఏదో శక్తి వచ్చిందన్న భ్రమతో అందరినీ హీనంగా చూశాను. నాకు ఇప్పుడు అర్థమైంది, మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని. మునసబు గారు తన తప్పు తెలుసుకున్న వెంటనే లింగయ్యను పిలిపించారు. ఒరే లింగయ్య, ఇట్రా. నన్ను ఏవేవో మాయమాటలు చెప్పి ఊరిలో అందరికీ దూరం చేశావు. గాడిద పాలు తాగితే ఏనుగు బలం వస్తుందని అబద్ధాలు చెప్తావా? అది అది మునసబు గారు, మీలాంటి పెద్ద ఆయనను సంతోషపెట్టాలని అలా అన్నాను. నన్ను క్షమించండి. నిన్ను క్షమించను. నువ్వు చేసిన పనికి ఊరి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయాలి, అది కూడా సరైన మందులతో. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి అబద్ధాలు చెబితే ఊరి నుండి పంపిస్తాను. మునసబు గారు, మీరు నిజంగా మారిపోయారు. మాకు పాత మునసబు గారు దొరికారు. కొన్ని రోజుల తర్వాత అనంతపురం గ్రామం మళ్లీ కళకళ్లాడసాగింది. మునసబు గారు ఇప్పుడు రచ్చబండ దగ్గర కూర్చుంటే ఎవ్వర్నీ భయపెట్టడం లేదు. మునసబు గారు, మీ ముఖంలో ఇప్పుడు నిజమైన వెలుగు కనిపిస్తోంది. ఆ గర్వం పోయాక మీరు మరీ అందంగా కనిపిస్తున్నారు. అవునరా సింహాద్రి, అప్పుడు నా మనసు నిండా అహంకారం ఉండేది. అది నన్ను చీకట్లోకి నెట్టేసింది. రంగడు నాకు వెలుగు చూపించాడు. రే రంగడు, ఎక్కడున్నావు? ఇదిగో మునసబు గారు, ఇటే వస్తున్నాను. రా నాయనా రా, నీకొక విషయం చెప్పాలి. నిన్న ఒక పెద్ద గాలివాన వచ్చింది. మన ఊరి చెరువు కట్ట తెగిపోయేలా ఉంది. నువ్వు నీ తెలివితో ఏదైనా ఉపాయం చెప్పు.
మనం ఊరి జనం అంతా కలిసి దాన్ని బాగు చేద్దాం. తప్పకుండా మున్సబ్ గారు. బలమనేది విడివిడిగా ఉన్నప్పుడు గర్వానికి దారితీస్తుంది. అదే అందరం కలిసినప్పుడు అది గ్రామానికి రక్షణగా మారుతుంది. పదండి, ఊరి వారందరినీ పిలుద్దాం. మునసబుగారు తన గర్వాన్ని వదిలేసిన తర్వాత ఊర్లో ఎవ్వరూ ఎవ్వర్నీ తక్కువగా చూడటం మానేశారు. రంగడు తన గాడిదలతో కలిసి సంతోషంగా జీవించాడు. లోయలోని గాడిదలు కూడా ఇప్పుడు గౌరవించబడుతున్నాయి. ఎందుకంటే అవి కేవలం బరువులు మోయటమే కాదు, ఒక మనిషిలోని గర్వాన్ని అణచడానికి పరోక్షంగా కారణమయ్యాయి. మనిషికి అహంకారం అనేది ఒక జబ్బులాంటిదే. అది ఉన్నప్పుడు తనకంటే బలవంతుడు లేడని అనుకుంటాడు. కాని వివేకమనే మందుతో ఆ గర్వాన్ని అణిచివేస్తే సామాన్య మనిషి కూడా అసామాన్యమైన మార్పును తీసుకురాగలడు.